వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండుగగా సాగింది. భక్తులు రామనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ డిప్యూటీ సీఎం అంజిత్ బాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అన్నారు. మొదటి నుండి ఈ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేస్తుందని అన్నారు. పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేశామని అన్నారు. ఇప్పటికైనా వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు. యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడము, ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు, రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 300A ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేదాని కోసం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి కుట్రలు పన్ని మరి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకురావడము దీన్ని పూర్తిగా
ఖండిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కోసం సిద్ధమై మరి నిన్నటి దినం సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. 16వ తేదీ మరి దానికి సంబంధించిన హియరింగ్ కూడా ఉంది. దాంట్లోనే మా యొక్క రిట్ పిటిషన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా మా యొక్క సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి రిజిస్ట్రార్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎందుకంటే ఆర్టికల్ 14-15 ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మరి ఏదైతే కల్పించిన హక్కును మరి ఈరోజు కాలరాయడం జరిగింది. ఆర్టికల్ 25-26 వాళ్ళ మతపరమైన ఏదైతే సంస్థలు ఉన్నాయో మరి వాళ్ళే నిర్వహించుకోవాలి అని చెప్పి స్పష్టంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఈరోజు కాలరాస్తూ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ చట్టం ద్వారా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో లక్షలాది ఎకరాలుగా వక్ఫ్ భూములు ఉన్నాయి. మరి ఆ భూములను ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి అనే ఒక దురాలోచనతోనే ఈ వక్ఫ్ చట్టాన్ని అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురావడము. మరి ఇవాళ ఆ చట్టం తీసుకొస్తూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే ముస్లిం మైనారిటీలకు మేలు చేసే విధంగా, ముస్లింలు అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి పార్లమెంట్లో మరి వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ మరి ఎన్డీఏకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మరి ఏనాడైనా మరి మైనార్టీల, మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీల గురించి మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఎందుకంటే మైనార్టీలు అంటే అణగారిన వర్గాలు. నిజంగా విద్యాపరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, సామాజిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మరి ఈ రంగాల్లో వాళ్ళకు ముందుకు తీసుకొచ్చే దానికోసం కూటమి ప్రభుత్వం మరి ఏనాడైనా ఆలోచన చేసిందా? ఇంత దుర్మార్గంగా మరి ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము మైనార్టీలను అణగదొక్కేదానికోసం ఈరోజు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. గాలిలో ఎగురుతున్న డ్రోన్ను చూసిన భక్తులు, స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూట్యూబర్ను టీటీడీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఉన్న 3 అంచెల భద్రతను దాటి డ్రోన్ కెమెరాను తిరుమల కొండకు ఎలా తీసుకురాగలిగారన్న దానిపై భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నప్పటికీ వాహనదారులు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ మానడం లేదు. అడ్డగోలు డ్రైవింగ్తో తాము ప్రమాదాలకు గురవడమే కాకుండా ఆ దారిన వెళ్లే వాహనదారులను కూడా ప్రమాదాల్లో పడేస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలో అతివేగంతో వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్ ముందున్న లారీని ఓవర్టేక్ చేయబోయి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఆ ట్యాంకర్ రోడ్డుపై బంతిలా దొర్లుతూ పల్టీలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉండవల్లిలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీలో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్ బహుకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కాలరాశారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. వికసిత్ కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.
ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.